తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి షట్టిల ఏకాదశి రాబోతోంది. మరి ఈ షట్టిల ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి, ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం, అలాగే పాటించుకోవాల్సినటువంటి పరిహారాల గురించి తెలియజేస్తారా గురువుగారు? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. షట్తిల ఏకాదశి, దీన్ని షట్టిల ఏకాదశి అని అంటూ ఉంటారు. ఇది శనివారం రోజున రావడం జరిగింది. అయితే ఏకాదశికి పరమ ప్రాముఖ్యత ప్రతి ఒక్క మాసంలో మనం సంతరించుకునే ఉంటుంది. ఏకాదశికి ముఖ్యంగా ఉపవాస దీక్ష చేయడము, దాన ధర్మాలు ఆచరించడము, వైష్ణవ దేవాలయాలకు ఎక్కువగా సందర్శించుకోవడము, ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క విష్ణుమూర్తిని ఆరాధించడం. ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి చాలా పరమ పవిత్రమైన రోజుగా భావన చేసుకుంటూ ఉంటాము. ఈ షట్తిల ఏకాదశి రోజున ముఖ్యంగా ఆచరించవలసింది ఏంటంటే దానము, ధర్మము. షట్తిల ఏకాదశి అంటే తిలలతో సంబంధించినటువంటి 6 రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి. అవి ఏవైనా సరే మీరే దాన్ని ఎంచుకొని ఆ 6 రకాల అంటే తిలలతో సంబంధించినటువంటి వాటిని మనం దానం చేయడం ద్వారా మనకున్నటువంటి శనిగ్రహ ప్రభావాల దోషాలు తొలగిపోతాయని శాస్త్ర ప్రతీక. సంక్రాంతి అయిన తర్వాత వచ్చేటటువంటి ఏకాదశి షట్తిల ఏకాదశి. అందుకే సంక్రాంతి రోజున మనం నువ్వులను ఎక్కువగా దానం చేస్తూ ఉంటాము. అలాగే నువ్వులను ఎక్కువగా మనం తింటూ ఉంటాము. నువ్వులతో చేసినటువంటి పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. అంటే ఈ యొక్క పదార్థాలు తీసుకోవడంతో పాటు దానాన్ని గనక మనం ఆచరించినట్టయితే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో షట్తిల ఏకాదశి రోజున నువ్వులు దానం చేసుకోవచ్చు, నువ్వుల నూనె దానం చేసుకోవచ్చు, ఉప్పుని అంటే లవణాన్ని కూడా దానం చేసుకోవచ్చు. లవణం దానం చేయడం వల్ల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. దీనికి శాస్త్రంలో కూడా ప్రామాణికము అనేటటువంటిది ఉంటుంది. అలాగే నువ్వులతో చేసినటువంటి లడ్డూలు ఉంటాయి, అవి దానం చేసుకోవచ్చు. అలాగే నువ్వులతో సంబంధించినటువంటి ఏ పదార్థాన్నైనా కూడా మనం దానం చేయడం వల్ల షట్తిల అంటే 6 రకాలైనటువంటి తిలలు దానం చేయడం వల్ల మనకున్నటువంటి అరిష్టములు తొలగిపోతాయి, మనకున్నటువంటి పాపభీతి తొలగిపోతుంది, మనకున్నటువంటి ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ షట్తిల ఏకాదశి అనేటటువంటిది చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ శనివారం రోజున వస్తుంది కాబట్టి ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా అష్టమ శని, సప్తమ శని, ఏలినాటి శని ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఏ రాశుల వారు ఉన్నారు అంటే కర్కాటక రాశి వారు ఉన్నారు, సింహరాశి వారు ఉన్నారు, అలాగే అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారు ఉన్నారు, అలాగే మకర, కుంభ, మీన ఈ 3 రాసుల వారు ఉన్నారు. కనుక ఈ రాసుల వారు తప్పకుండా ఈ షట్తిల ఏకాదశి రోజున శనీశ్వరుని యొక్క ఆలయానికి కానీ లేదా నవగ్రహాలకు సంబంధించిన వాటిలో శనీశ్వరుడు ఉంటాడు కాబట్టి శనీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఆ శనికి సంబంధించినటువంటి క్రతువులు ఆరాధించుకోవడం. తప్పకుండా శనికి సంబంధించినటువంటి నల్ల క్లాత్ ఉంటుంది కదా, ఆ నల్ల క్లాత్ని వత్తిలాగా చేసేసి నువ్వుల నూనె వేసి ఒక మట్టి ప్రమిదలో ఆ యొక్క క్లాత్ వేసేసి ఒక వత్తిలాగా దాన్ని దీపారాధన చేసుకోవాలి. అలాగే శనీశ్వరుడికి నువ్వుల లడ్డూలు అంటే బెల్లము నువ్వులు కలిపినటువంటి లడ్డూలు అంటే శనీశ్వరుడికి చాలా ప్రీతి. ఆ నువ్వులు బెల్లం కలిపినటువంటి లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి. అలాగే శనికి సంబంధించినటువంటి తైలాభిషేకం చేయడం చాలా విశేషము. ఈ రకమైనటువంటి పద్ధతులను ఆచరణ చేసుకోవాలి. తప్పకుండా ఇది ఏకాదశి కాబట్టి తప్పకుండా ఉపవాస దీక్షను ఖచ్చితంగా ఆచరణ చేసుకోవాలి. ఈ రాశులు ఇప్పుడు నేను చెప్పినటువంటి కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర, కుంభ, మీన ఈ 6 రాశుల వారు మాత్రం తప్పకుండా ఈ నియమాన్ని పాటించాలి. ఎందుకంటే కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం, మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం, మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది, సింహరాశి వారికి సప్తమ శని నడుస్తుంది. కనుక ఈ రాశుల వారు తప్పకుండా ఈ యొక్క షట్తిల ఏకాదశి రోజున శనీశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్ళి ఈ రకమైనటువంటి పద్ధతులను, పూజా విధానాలను ఆచరణ చేసుకోండి. వీలైతే కరంగళి మాల అనేటటువంటి దొరుకుతుంది. ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు తమ మెడలో కరంగళి మాలను ధరించుకోండి. ప్రత్యేకంగా పూజించి అది ఒరిజినల్లా తీసుకొని తప్పకుండా దాన్ని పూజించి వేసుకోవడం ద్వారా ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది కొంతవరకు తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం, దాని నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ ఇంపాక్ట్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు అధిగమించేటటువంటి అవకాశము ఈ షట్తిల ఏకాదశి రోజున కలుగుతుంది.
అయితే గురుగారు మనకి శనివారం రోజున వచ్చింది. మామూలుగా శని అంటే మనం శనివారం రోజున శనీశ్వరుణ్ణి కొలుస్తూ ఉంటాము, అందులో ఏకాదశి. సో మనకి ఇటు శనీశ్వరుని కొలిచాక వెంటనే శివయ్య దర్శనం కూడా జరుపుకుంటాం కదా. సో మరి అంటే ఇటు శనేశ్వరుడు అటు శివయ్య, సో ఆరాధన ఎలా చేయాలి శివయ్య ఆరాధన? ఇక్కడ మనకు తప్పకుండా తెలుసుకోవాల్సింది ఏంటంటే శివుణ్ణి ఆరాధించినటువంటి వారికి శని ఏమీ చేయలేడు. అందుకే మన జీవితంలో మనిషి కర్తవ్యం ఎలా ఉంటుందంటే శివారాధన నిత్యం చేసేటటువంటి వాడికి గ్రహాలు కూడా ఏమీ చేయలేవు అని చెప్పడం జరిగింది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేసుకోవడం ద్వారా మనిషి జీవితంలో ఎంత దారిద్ర్యం ఉన్నా ఎంత కష్టం ఉన్నా వాటన్నిటినీ కూడా తొలగించడానికి పరమశివుడు ప్రత్యేకంగా మన మీద కనికరం చూయిస్తాడు అని శాస్త్ర ప్రతీక. కాబట్టి భోలా శంకరుడు భక్తవ శంకరుడు, ఆయనకు పెద్ద అంగులు ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు. చెంబెడు నీళ్లు పోసిన పరమశివ అంటే చాలు అతడు మన వైపు చూసి మన కష్టాలన్నింటినీ కూడా గట్టెక్కించి దూరం చేసేటటువంటి వాడు పరమశివుడు. కాబట్టి ఆయనను పూజించాలి, ఆరాధన చేసుకోవాలి, అర్చన చేసుకోవాలంటే పెద్ద నియమనిష్టలు ఏమీ అవసరం లేదు. నువ్వు శివుడి ముందర కూర్చుండి ధ్యానం చేసుకున్నా, శివుడి ముందర ఒక చెంబులో నీళ్లు తీసుకొని శివుడి ముందరకు వచ్చి ఓం నమ శివాయ అని చెప్పేసి నీళ్లు పోసిన, లేదు ఒక బిల్వ పత్రం భక్తితో త్రిదళం త్రిగుణాకారం త్రియేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని ఒక బిల్వ పత్రం పెట్టిన ఇక శివుడు పరమానంద భరితుడైపోతాడట. ఇక మనకు ఏం కోరుకుంటే అది నెరవేరుస్తాడు. అందుకే ఆయన భక్తవ శంకరుడు, భోళా శంకరుడు, భోలాగా ఉంటాడు, ఏది అడిగితే అది ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనను అర్చించితే చాలు ఎన్ని దోషాలున్నా ఎన్ని గ్రహపీడలున్నా ఆయన నామం చెప్పినంత మాత్రం చేత అవన్నీ దూరం అయిపోతాయని శాస్త్ర ప్రతీక. ఇంకోటి ఉపవాస దీక్ష కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి ఉపవాస దీక్ష చేసేటప్పుడు కూడా నిజానికి ఏకాదశి ఎవరైతే ఉపవాసం చేస్తారో మరునాడు తెల్లవారితే ద్వాదశి వస్తుంది. ద్వాదశి రోజున ఏం చెయ్యాలి, ఏ రకంగా భోజనం చేయాలి? ఇక మనం నేను అంత ఉపవాసం ఉన్నాం కదా అని చెప్పేసి పొద్దున్నే వంట చేసుకొని ఏం చక్క కడుపు నిండా తినడం కాదు. ఆ రోజున ప్రత్యేకంగా ఆచరించవలసింది ఏంటంటే అతిథి భోజనం. ఆ రోజున మనం ఉపవాసం ఉన్నటువంటి తెల్లవారి ద్వాదశి రోజున ఎవరికైనా అతిథిని పిలిచి అతనికి మనం చేసినటువంటి పదార్థాలు ముందుగా అతనికి పెట్టి తృప్తిగా భోజనం చేసిన తర్వాత మనం భోజనం చేయడము చాలా పుణ్యాన్ని కలిగిస్తుందమ్మా. అంతా ఇంత కాదు, అనంత కోటి పుణ్య ఫలాలను కలిగించేటటువంటిది ఈ దీక్ష. ఇది చాలా మట్టుకు తెలియదు. ఏకాదశి అంటే మామూలుగా ఉపవాసం ఉంటాం, ఇక తెల్లవారితే మళ్ళీ తింటాం అనేది. ఎవరైతే ఏకాదశి ఉపవాసం ఉంటారో ప్రతి నెల కావచ్చు, ఎవరైతే ఏకాదశి ఉపవాసం వాళ్ళు అతిథి భోజనం పెట్టిన తర్వాత సంతృప్తిగా భోజనం చేసిన తర్వాత ఆ తర్వాత మనం భుజిస్తే మనము జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి, అనేక రకాల రోగాలు నయమైపోతాయి. మన ఇంట్లో ఎప్పుడూ కూడా సిరి సంపదలు అనేటటువంటి కొలువు. అంత విశేషమైనటువంటిది ఈ యొక్క షట్టిల ఏకాదశి. ఈ రకమైనటువంటి పదార్థాలను దానం చేయండి, ఈ రకంగా ఉపవాసం ఉండండి, తప్పకుండా వాళ్ళ జీవితంలో మార్పులు వస్తాయి. శివారాధన చేసుకోండి. ఇక దానికంటే ఇక చెప్పినంత మనం ఎంత చెప్తే అంత ఎక్కువ చెప్పినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు అనుభూతి పొందాలి. శివుణ్ణి ఆరాధన చేసుకుంటే ఏ గ్రహం ఏమీ చేయలేదు, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అతని దగ్గరికి రాదు. అంత విశేషమైనటువంటిది ఏ షట్టిల ఏకాదశి. ఈ రకంగా వినియోగించుకుంటే శుభం జరుగుతుందండి. ఓకే గురుగారు, సో చేయాల్సిన దాన ధర్మాల గురించి, పూజా విధానం, ఉపవాసం గురించి కూడా వీక్షకుల కోసం చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.